ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియచేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మరి మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను ఈ సమయాన్ని బట్టి. అదే రీతిగా మనలందరినీ కూడా దేవుడు కాచి కాపాడినటువంటి విధానాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది, అందరూ బాగున్నారు కదా. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనము నుండి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. ఈ వచన భాగాల్లో చూస్తే దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను శత్రువు నుండి కాచి కాపాడినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు కాపాడే దేవుడు. తన ప్రజలను అద్భుతంగా దేవుడు కాపాడినటువంటి విధానాన్ని ఈ యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క కాపుదల చాలా గొప్పది. పరిస్థితులు ఎలాగున్నా, ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నా దేవుడు కాపాడేటువంటి దేవుడు. ఎలా కాపాడుతాడంటే, వాక్యములో ఉంది, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యములో ఉంది. మిమ్మును ముట్టినవాడు నా కనుగ్రుడ్డును ముట్టినట్టే, అంటే కంటి పాపవలే కాపాడే దేవుడు. తల్లి కోడి తన బిడ్డలను, తన పిల్లలను ఎలాగైతే రెక్కల క్రింద సంరక్షిస్తుందో అలాగూ సంరక్షించే దేవుడు. శత్రువు యొక్క బారి నుండి కాపాడేటువంటి దేవుడని ఈ సందర్భంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ చదువుకొనబోయేటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు ఏ విధంగా తన ప్రజలను కాపాడాడు అనేటువంటి మాటలు కొన్ని జ్ఞాపకం చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనము నుండి నేను చదువుతున్నాను. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియచేసెను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని సిరియా రాజు కోరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సిరియా దేశస్థులు లేక సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజలకు విరోధి, ఆగర్భ శత్రువు లాంటివాడు. తరతరాలుగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకును సిరియనులకు మధ్య శత్రుత్వం ఉంది. కాబట్టి సిరియా రాజు ఏమనుకుంటున్నాడంటే, ఇశ్రాయేలుతో యుద్ధము చేయాలని అనుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ సిరియా రాజు మరి సాతానుకు సూచనగా ఉన్నాడు. దేవుని ప్రజలకు ఒక శత్రువు ఉన్నాడు అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రజలకు ఉన్నటువంటి శత్రువు ఎవరనగా అపవాది లేక సాతాను. ప్రియులారా, వానికి ఇవ్వబడినటువంటి పేర్లలో ఒక పేరు మనం చూస్తున్నాం, శత్రువు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే, దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 13వ అధ్యాయములో ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను.
మత్తయి సువార్త 13వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటను జ్ఞాపకం చేస్తే శత్రువు అనేటువంటి మాట అక్కడ వాడబడినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. 24వ వచనములో చూస్తే అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. ఈ శత్రువు ఎవరు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే ఈ శత్రువు అపవాది లేక సాతాను. అలాగే పేతురు భక్తుడు ఒక మాట అంటాడు, మీ విరోధి అయిన అపవాది అనేటువంటి మాటను పేతురు ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారో వారికి శత్రువు అనేటువంటి వాడొకడున్నాడు అనేటువంటి మాట ముందుగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఎఫెసీ పత్రికలో ఈ శత్రువును గూర్చి వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. 6వ అధ్యాయం 12వ వచనం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో మనం చూస్తే, యాలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, రక్త మాంసములు కలిగినటువంటి సైన్యముతో మనం పోరాడడం లేదు, కానీ మనం పోరాడేటువంటిది ఎవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఒక పోరాటములో ఉన్నాం. మనకు వ్యతిరేకంగా యుద్ధ పంక్తులను తీర్చి శత్రువు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ శత్రువు ఎలాగున్నాడంటే పంక్తులు తీర్చి ఒక క్రమ పద్ధతిలో వాడు మనకు వ్యతిరేకంగా నిలిచి ఉన్నాడనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధానులు, అధికారులు, లోకనాథులు, దురాత్మల సమూహము. వీరు ఎంతమంది ఉన్నారంటే కోటాను కోట్ల మంది నీకు వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులకు వ్యతిరేకంగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని సృష్టి అయిన సర్వ మానవాళికి కూడా వారు వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనకు శత్రువు ఉన్నాడు అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ సిరియా రాజు ఇశ్రాయేలుకు శత్రువుగా ఉండి యుద్ధం చేయాలనుకున్నాడు. రెండవ మాట ఇక్కడ మనం చూచినట్లయితే ఆలోచన చేస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను గమనించండి. ఆలోచన చేస్తూ ఉన్నాడు. యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి శత్రువు యొక్క ఆలోచన, శత్రువు యొక్క సమాలోచన, శత్రువు యొక్క అంతఃపురములో ఆలోచన ఎల్లప్పుడూ కూడా నీకు విరోధమైనటువంటి ఆలోచన. శత్రువు యొక్క ఆలోచన ఏంటంటే నిన్ను దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి తప్ప మరి ఏ విధమైన మేలుకరమైనటువంటి ఆలోచన చెయ్యడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసయ్య ఈ శత్రువును గూర్చి ఒక మాట చెప్పాడు. దొంగతనము చేయుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకును తప్ప మరి దేనికిని రాడు అని తెలియచేశాడు. సోదరి సోదరుడా, నీకు విరోధంగా అంతఃపురము అని చెప్పబడుతున్నటువంటి సాతాను యొక్క కార్యాలయములో వాడు సమాలోచనలు చేస్తూ ఉన్నాడు. నిన్ను ఏ విధంగా నాశనం చేయాలని వాడు సమాలోచన చేస్తున్నాడు.
నీ యొద్ద నుండి నీ సంతోషాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ కుటుంబాన్ని ఎలాగూ దొంగిలించాలి అని వాడు సమాలోచనలు చేస్తూ ఉన్నాడు. హత్య చేయడానికి సమాలోచనలు చేస్తూ ఉన్నాడు. నీకు విరోధంగా వాడు ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు. నీకు విరోధంగా వాడు ఆలోచనలు కలిగి ఉన్నాడు అనేటువంటి మాటను నీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పినటువంటి ఒక మాట నీ యొక్క దృష్టికి తెస్తాను. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటను ఈ సందర్భంగా తెలియచేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయములో చూస్తే ఈ మాట గమనించండి. 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ మాటలు ప్రభు అయినటువంటి యేసయ్య తన శిష్యుడైనటువంటి పేతురుతో చెప్తా ఉన్నాడు. ఈ పేతురు యొక్క పేరు ఏమిటంటే సీమోను. ఈ సీమోనుతో అంటా ఉన్నాడు, యేసుక్రీస్తును గూర్చిన సత్యము పరలోకమందున్నటువంటి తండ్రి సీమోనునకు బయలుపరిచాడు. సీమోను యేసయ్యను గూర్చి ఏం చెప్తున్నాడో తెలుసా? నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పినప్పుడు యేసు అన్నారు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, ఈ సంగతి మనుష్యులు నీకు బయలుపరచలేదు గాని పరలోకమందున్నటువంటి నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరిచాడు అని చెబుతూ ఒక మాట అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పాతాళలోక ద్వారములు పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే ద్వారము దగ్గరే ఊరి పెద్దలు కూర్చుని సమాలోచనలు చేసేవారు. పాతాళలోక ద్వారములు అనగా పాతాళమునకు చెందినటువంటి సాతాను యొక్క ఆ అనుచరులు నీకు వ్యతిరేకంగా చేసేటువంటి సమాలోచనలు, నీకు వ్యతిరేకంగా రచించేటువంటి ప్రణాళికలు, అవి ఏమీ కూడా నెరవేర్చబడకుండా ఉండాలంటే, ఆ ప్రణాళికలన్నీ కూడా అవి ఫెయిల్ కావాలంటే, అవి పని చేయకుండా పోవాలంటే ఈ బండ మీద మనం కట్టబడాలి అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ సిరియా రాజు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయాలని చెప్పి సమాలోచనలు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ సమాలోచనలు అంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క బలహీనత ఎక్కడుందో అక్కడ దండుపేటను ఉంచుదాం అనేటువంటిది వారి యొక్క ఆలోచన. వారి బలహీనతను చూచి వారిని పట్టుకుందాం, వారి బలహీనతను చూచి అక్కడ వారితో యుద్ధం చేద్దాం. వారి యొక్క బలహీనత ఎక్కడైతే ఉంటుందో ఆ బలహీనత ఉన్నటువంటి ప్రదేశములో మనం వెళ్ళి యుద్ధం చేద్దామని చెప్పి వారు ఆలోచన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మన యొక్క బలహీనతను ఎరిగిన వాడై దుష్టుడు ఏం చేస్తాడంటే, అదే సమయంలో మన మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, మరి ఆది పితరులైన ఆదాము అవ్వల యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, హవ్వమ్మను ఎప్పుడు సాతాను మరి శోధించాడు అని మనం ఆలోచిస్తే వాక్యములో వ్రాయబడి ఉంది, హవ్వమ్మ ఒంటరిగా ఉన్నటువంటి సమయములో అనేటువంటి మాట గమనించండి. ఆదికాండము గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో మనం చూసినట్లయితే ఆ మాట మనం చూస్తున్నాం. అది ఆ స్త్రీతో ఇది నిజమా అనేటువంటి మాట తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాట చెప్పేటువంటి సమయానికి హవ్వమ్మ ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
హవ్వమ్మ ఒంటరిగా ఉన్నటువంటి సమయములో ఈ దుష్టుడు హవ్వమ్మ దగ్గరకు వచ్చాడు. బలహీనతను గుర్తెరిగినటువంటి వానిగా ఉన్నాడు. స్త్రీ బలహీనమైనటువంటి ఘటము. ఈ స్త్రీ బలహీనమైనటువంటి ఘటము కాబట్టి ఈ స్త్రీ ప్రక్కన ఉండవలసింది ఎవరంటే పురుషుడు ఉండాలి, తన భర్త ఉండాలి. తన భర్త లేనటువంటి సమయములో స్త్రీ యొక్క బలహీనతను చూసుకొని దుష్టుడు ప్రవేశించి దేవుని యొక్క వాక్యమును అనుమానింపచేశాడు. ఆ స్త్రీతో అంటున్నాడు, ఇది నిజమా అనేటువంటి మాట అతడు అంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనుమానము, వాక్యమును అనుమానించడం, దేవుని యొక్క మాటను అనుమానించేటట్లుగా అతడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బలహీనతను గుర్తెరిగి వాడేం చేస్తాడంటే మనపై దాడి చేస్తాడు, మనపై యుద్ధం ప్రకటిస్తాడు. ప్రియులారా, మన యొక్క బలహీనత ఏమిటో మనము గుర్తెరిగి బలహీనత కలిగేటువంటి ప్రదేశములకు మనం వెళ్లకుండా ఉండడం అది చాలా మంచిదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోవద్దు. అపహాసకులు కూర్చుండేటువంటి చోట నీవు కూర్చోవద్దు, అక్కడ నిలిచి ఉండవద్దు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయములో మనం చూచినట్లయితే 15వ వచనములో అంటాడు, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము. నీకు బలహీనత కలిగేటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళొద్దు, త్రోవల యందు నడవవద్దు, నీ పాదములను వెనుకకు తీసుకో అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకి ఎక్కడైతే మనం బలహీనపరచబడతామో ఆ తావులకు వెళ్లకుండా ఉండడం అనేటువంటిది శ్రేయస్కరము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే రాజైనటువంటి దావీదు యొక్క బలహీనతను మనం గమనించినట్లయితే రాజైనటువంటి దావీదు యొక్క జీవితంలో కూడా అతడు ఒంటరిగా ఉన్నటువంటి సమయములోనే మనం చూస్తాము. ఒంటరిగా ఉన్నటువంటి సమయములో అతడు శోధనలో పడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనములో మనం చూస్తే ఈ మాట వ్రాయబడి ఉంది, ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే రాజైనటువంటి దావీదును గూర్చి వ్రాయబడినటువంటి మాటలు. ఉదయకాల సమయములో నిద్రపోతూ ఉన్నాడు. ఉదయకాల సమయములో సోమరితనముతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక ప్రక్క యుద్ధం జరుగుతుంది. యుద్ధములో ఉండవలసిన వాడు మంచం మీద ఉన్నాడు. ఉండవలసిన స్థలములో ఉండకుండా ఉండకూడని స్థలములో ఉండడం అది మన యొక్క బలహీనత అనేటువంటిది మనం గుర్తించాలి. మనం ఉండవలసినటువంటి స్థలములో మనం ఉండాలండి. మరి దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఉజ్జియా అనేటువంటి వారిని గూర్చి మనం చదువుతాం. ఉజ్జియా అనేటువంటి వారిని గూర్చి మనం చదివినప్పుడు ఉజ్జియా మరి చేసినటువంటి పని ఏంటంటే మరి ఉజ్జియా యుద్ధములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ సమూయేలు 11వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఉజ్జియా అంటాడు, 11వ వచనం, ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేనింటికి పోదునా.
నీ తోడు నీ ప్రాణము తోడు, నేనాలాగు చేయువాడును కానని దావీదుతో అనెను. ప్రియులారా, ఎంత వ్యత్యాసం దావీదునకును ఊరియాకును మనం చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజు అయినప్పటికీ ఉండకూడని స్థలములో ఉన్నాడు, ఉండవలసిన స్థలములో లేడు. ఊరియా అయితే అలాగు కాకుండా అతడు ఉండవలసిన స్థలములోనే నేను ఉండాలని చెప్పి ఉండకూడని స్థలమునకు అతడు వెళ్ళిన వాడిగా లేడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ మాటల్లో మనం చూస్తూ ఉన్నాం, శత్రువు ఏం చేస్తున్నాడంటే మన బలహీనతలను ఎరిగి మనలను పడగొట్టాలని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీ బలహీనత ఏమిటో నీవు గుర్తించావా? దేనిలో నీవు బలహీనుడుగా నీవు కనబడుతున్నావో? ప్రియులారా, దేనిలో మనం బలహీనులుగా ఉన్నామో, మనము బలహీనత కలిగేటువంటి ప్రదేశం నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఈ యొక్క శత్రువు ఏం చేశాడంటే, ఎక్కడైతే మరి ఇశ్రాయేలీలు బలహీనులో అక్కడకు దండును పంపించేటువంటి వాడని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమాలోచనలన్నీ కూడా ఎరిగినటువంటి వానిగా ఒక వ్యక్తి ఉన్నాడు. అతడే ప్రవక్త అయినటువంటి ఎలీషా. రాజు యొక్క అధిపతులు అంతఃపురములో, సిరియా దేశములో అంతఃపురములో మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా ఒక వ్యక్తికి తెలిసిపోయింది. ఆ వ్యక్తి ఏమో ఇశ్రాయేలు దేశములో ఉన్నాడు. చాలా మైళ్ళ దూర ప్రయాణం. ఇన్ని మైళ్ళ దూర ప్రయాణములో ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషాకు అంతఃపురములో ఉన్నటువంటి మాటలన్నీ కూడా ఎరిగినటువంటి వాడై రాజుకు హెచ్చరిక చేస్తూ పంపించాడు. రాజా, ఫలానా చోట సిరియనుల దండు ఉంది కాబట్టి నీవు అటు వెళ్ళవద్దు, నీవు మరొక మార్గం గుండా వెళ్ళని చెప్పి ఎప్పటికప్పుడు హెచ్చరిక చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎలాగూ చేయగలిగాడు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, ఏదో మరి కర్ణపిశాచము ద్వారా కానీ శకునము ద్వారా కానీ తెలుసుకుని చెప్పినటువంటిది కాదండి. ఎందుకంటే కర్ణపిశాచమును శకునాన్ని దేవుడెప్పుడూ కూడా అనుమతించలేదు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఈ మాట జ్ఞాపకం చేస్తాను నేను. దేవుని యొక్క వాక్యములో మీరు గమనించండి. ద్వితీయోపదేశ కాండము గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం నుండి నేను చదువుతాను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. ఇవి హేయ కృత్యములు. ఏమిటవి? తన కుమారునినైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘశకునములను గాని సర్పశకునములను గాని చెప్పువారినైనను చిల్లంగి వారినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచము నడుగు వారినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎలీషా ఎలాగూ తెలుసుకొని చెప్పగలిగాడు అని మనం ఆలోచిస్తే, ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడినటువంటి కృపావరములలో ఒకటి ఏంటంటే జ్ఞానవాక్యము. ఈ జ్ఞానవాక్యము అనేటువంటి వరము కలిగినటువంటి వారు కష్టమైనటువంటి పరిస్థితులలో ఏ విధంగా తప్పింపబడాలి అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడినటువంటి వారై తెలియచేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే
తన ప్రజలకు కలిగిన కష్టమైనటువంటి పరిస్థితి నుండి విడుదల పొందడానికి దేవుడు తన ఆత్మ ద్వారా తెలియచేసిన సంగతిని రాజుకు తెలియచేస్తూ వచ్చాడు. ఇక్కడ మరొక మాట మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది మాటి మాటికి జరిగింది అనేటువంటి మాట కూడా మనం ఇక్కడ చూస్తాం. 10వ వచనంలో మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చివరి భాగము, ఈలాగు మాటి మాటికి జరుగుచున్నందున అనేటువంటి మాట గమనించండి. ఈలాగున మాటి మాటికి జరిగిందంటే అర్థం ఏంటంటే, శత్రువు ఒకసారి ఓడిపోయిన తర్వాత విడిచిపెట్టలేదు. శత్రువు మీద ఒకసారి మనము జయము పొందిన తర్వాత మనము జయము పొందాము అని మనం తలంచకూడదు. ఎందుకో తెలుసా? మనలను వెంటాడుతూ ఉంటాడు. సిగ్గు లేకుండా మాటి మాటికి కూడా మనలను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రభు అయినటువంటి యేసయ్య యొక్క జీవితంలో మనం చూస్తే అపవాది ప్రభు అయినటువంటి యేసయ్యను శోధించిన శోధనను గూర్చి మనం చదువుతాం. మొదటిగా ఆహారమును గూర్చి శోధించాడు. ఆహారమును గూర్చి అన్నాడు, నీవు ఆకలిగొని ఉన్నావు కదా, ఈ రాళ్లన్నీ రొట్టెలుగా చేసుకుని తినమన్నాడు. యేసయ్య ఆ శోధనను జయించాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవిస్తాడని చెప్పి ఆ శోధన జయించాడు. అక్కడితో విడిచిపెట్టలేదు. మరలా అపవాదు వచ్చాడు. వాడికి సిగ్గు లేదు, వాడు సిగ్గు లేనటువంటి వాడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వాడు తిరుగులాడుచూ ఉన్న గర్జించు సింహము వంటివాడు అనేటువంటి మాట కూడా మనం తెలుసుకుందాం. కాబట్టి వీడు ఏం చేశాడు? 2వసారి వచ్చాడు, దేవాలయము శిఖరమునకు తీసుకుని వెళ్ళాడు. నీవక్కడ నుండి క్రిందికి దుమ్ముకుము అని చెప్పన్నాడు. అయితే ప్రభు అయినటువంటి యేసయ్య ఆ శోధనను జయించారు. ఎత్తైన ప్రదేశమునకు తీసుకుని వెళ్ళాడు. ఒకసారి నా పాదములకు నమస్కారం చేయి, సాష్టాంగపడు, ఈ లోకరాజ్యముల యొక్క మహిమంతా నీకు ఇస్తా అన్నాడు. ఈ భాగములో మనం చూస్తున్నాం, వాడు సిగ్గులేనటువంటి వాడు. మాటి మాటికి జరిగింది అనేటువంటి మాట గమనించండి. మాటి మాటికి అలాగు చేశాడు. అయితే ఎన్నిసార్లు చేస్తే ఏమి? మరి ఇక్కడ మనం చూచినట్లయితే మరి ఇతడు ఎన్నిసార్లు చేసిన ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడ్డారనేటువంటి సంగతి గమనించాలండి. ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఎలీషా ప్రవక్త చెప్పాడు, ఫలానా చోట దండు ఉంది కాబట్టి మీరు అటు వెళ్ళొద్దంటే వాటి వెళ్లకుండా ఉన్నారు. శత్రువు యొక్క బారి నుండి వారు కాపాడబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనలను కాపాడేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు అనేటువంటి మాటను మీకు తెలియచేస్తున్నాను. శత్రువు నుండి, లేకపోతే శత్రువు మనకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రణాళిక నుండి, లేకపోతే మనకున్నటువంటి ప్రతి సమస్యలో నుండి కూడా మనలను కాపాడేటువంటి దేవుడు ఉన్నాడు అనేటువంటిది నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు కాపాడబడ్డారు. దేవుడు కాపాడేటువంటి దేవుడు అనేటువంటి మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాట, కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ఏమి కాపాడుతాడు దేవుడు, ఎలాంటి పరిస్థితుల నుండి కాపాడుతాడు అని మనం చూస్తే, ప్రాణమును కాపాడేటువంటి వాడు. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 7వ వచనం, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. నీ ప్రాణమును కాపాడేటువంటి వాడు అనేటువంటి మాటను ఈ సందర్భంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరొక మాట కూడా మనం చూసినట్లయితే, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం.
97వ కీర్తనకు రండి. 97వ కీర్తనలో వ్రాయబడినటువంటి ఒక మాట, 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. మొదటిగా నీ ప్రాణమును ఆయన కాపాడువాడు అనేటువంటి మాట నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రెండవ మాటను నేను మీకు తెలియచేస్తాను. ఏమి కాపాడతాడు అని మనం ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యములో మరొక మాట మీకు తెలియచేస్తాను. ఎముకలన్నిటినీ కాపాడేటువంటి వాడు. కీర్తన 34వ కీర్తన చూస్తే మనం ఇక్కడ వ్రాయబడి ఉంది 20వ వచనం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఇది దేవుడు తన ప్రజలను కాపాడేటువంటి విధానం. ఆయన నీ ప్రాణమును కాపాడుట మాత్రమే కాకుండా నీ ఎముకలన్నిటినీ కూడా ఆయన కాపాడును అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీ ఎముకలన్నిటినీ కాపాడును. నమ్ముతూ ఉన్నారా? ఒకసారి ఏం జరిగిందో తెలుసా? నేను ఒకసారి మంచులో పడి క్రింద పడ్డాను. క్రింద పడి చెయ్యిపై ఆనుకున్నాను. ఈ చెయ్యిపై ఆనుకున్నప్పుడు ఈ గుర్తు చాలా నొప్పి పట్టింది, వాసింది. అందరూ కూడా ఏమన్నారంటే ఎక్స్రేకి వెళ్ళమన్నారు, ఎక్స్రే తీయించుకోమన్నారు. అయితే నేను చాలా బలముగా నమ్మినటువంటి మాట ఇది. ఆయన నీ ఎముకలన్నిటినీ కాపాడును అనేటువంటి మాటను నేను నమ్మి దేవుణ్ణి అడిగాను. నేను నమ్ముచున్నాను ప్రభువా, నా ఎముక ఏది కూడా విరగదని నేను నమ్ముచున్నాను అని నేను నమ్మాను. 1, 2 రోజులు 3 రోజులు నిప్పుగానే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతంగా దేవుడు నా ఎముకలన్నిటినీ కూడా కాపాడాడు. ఏ ఒక్కటి కూడా విరిగిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీ ప్రాణమును కాపాడుట మాత్రమే కాదు, ఆయన నీ ఎముకలన్నిటినీ కూడా కాపాడేటువంటి వాడు అయ్యున్నాడనేటువంటి మాట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చెప్తాను. మన ఆత్మలను సంరక్షించే దేవుడండి. చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే యోబు గ్రంథం 10వ అధ్యాయములో మనం చూస్తే ఈ మాట మనం చదువుతాం. 10వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. జీవముననుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నిజమే, ఆత్మ కాపాడబడాలంటే ఆత్మ నలిగిపోకుండా కాపాడబడగలగాలి. ఆత్మ నలిగిపోకూడదండి. దేవుని యొక్క వాక్యములో మనం చూచినట్లయితే నలిగిన ఆత్మను ఎవడు ఓర్చుకొనగలడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆత్మ దేవుడు కాపాడేటువంటి దేవుడు అనేటువంటి మాటను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆత్మను కాపాడేటువంటి దేవుడు. ఆత్మను మాత్రమే కాకుండా మన ప్రవర్తనను కాపాడేటువంటి దేవుడు అనే మాట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, ఆ మాటలు అర్థం చేసుకోవడానికి యోధా పత్రికలో ఒక మాట నేను చదువుతాను. యోధా పత్రిక 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును అనేటువంటి మాట గమనించండి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. అలాగే 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో దావీదు అన్నటువంటి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా 39వ వచనం. 39వ వచనం. నాబాలు చనిపోయెనని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదికి రప్పించెను గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన
యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అనెను. ఇక్కడ దావీదు అన్నటువంటి మాట మనం గమనించినట్లయితే, నాబాలు దావీదు యొక్క విన్నపాన్ని తృణీకరించినందుకు కోపోద్రిక్తుడై నాబాలుపై నాబాలును చంపాలని చెప్పి దావీదు తన పరివారముతో వెళుతున్నటువంటి సమయంలో నాబాలు యొక్క భార్య అయిన అబీగయీలు దావీదును ఆపు చేసిన సందర్భంగా దావీదు అంటా ఉన్నాడు, నేను కీడు చేయకుండా నన్ను కాపాడాడు. నా ప్రవర్తనను దేవుడు కాపాడాడు. మన ప్రాణమును కాపాడుతాడు. మన ఎముకలను కాపాడేటువంటి దేవుడు, మన ప్రవర్తనను కాపాడేటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా మన రాకపోకలలో మనలను కాపాడేటువంటి దేవుడు. దేవుని వాక్యములో మనం చూచినట్లయితే 121వ కీర్తనలు అంటాడు, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. నిరంతరము యెహోవా నిన్ను కాపాడును అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి 91వ కీర్తన 11వ వచనములో ఈ మాట ఉంది, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు నీవొక్కడివే ప్రయాణం చేయవు, కానీ నిన్ను కాపాడడానికి దేవుడు ఏం చేస్తాడంటే తన దూతలను నీకు కాపుగా ఉంచుతాడు అనేటువంటి మాటను ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకను మనం ఆలోచిస్తే ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయన మనలను కాపాడేటువంటి వాడు. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే ఈ మాట మనకు కనబడుతుందండి. ఆయన 33:18 వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. కరువులో ఆయన ఏం చేస్తాడంటే మనలను సజీవులుగా కాపాడేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు అనేటువంటి మాటను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మనలను మాత్రమే కాకుండా మన యొక్క ఆస్తిని కూడా కాపాడేటువంటి వాడు దేవుడై ఉంటూ ఉన్నాడు. నీకు ఇవ్వబడినటువంటి, నీకు దేవుడు అనుగ్రహించిన ఆస్తికి కూడా సంరక్షణనిచ్చేటువంటి వాడు. నీ యొక్క బిడ్డలకు సంరక్షణనిచ్చేటువంటి వాడు. ఎంత అద్భుతమండి! ఈ యొక్క శత్రువు ఏం చేశాడో తెలుసా? శత్రువు నాశనం చేయాలని చూశాడు. అయితే దేవుడు అద్భుతంగా తన ప్రజలను శత్రువు యొక్క బారి నుండి కాపాడినటువంటి సందర్భాన్ని మనం చూచాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శత్రువు యొక్క బారి నుండి నీవు కాపాడబడగలగాలంటే దేవుని యొద్దకు రావాలి. ఆయనే నిన్ను కాపాడేటువంటి దేవుడని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.